హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్యాషన్ కేక్స్. ఈ విధంగా లయన్ ఫేస్ కానీ ఏదైనా యానిమల్ ఫేస్ కానీ చేయమని అయితే నాకు ఒక టీచర్ ఆర్డర్ ఇచ్చారండి. మా పిల్లలు చదివే స్కూల్లో టీచర్ ఒకరు ఆర్డర్ ఇచ్చారు. ఈ విధంగా అయితే నేను వాళ్ళ బాబు బర్త్డే వాళ్ళ బాబు బర్త్డే కోసం ఇలా లయన్ ఫేస్ అయితే చేశానండి. ఫస్ట్ టైం ట్రై చేశాను. ఎలా వచ్చిందో మీరైతే ప్లీజ్ కమెంట్ చేసి చెప్పండి. అయితే కొన్ని కండిషన్స్ అనను కానీ తక్కువ క్రీమ్లో చేయండి అని అడిగారు. నేను ఏ విధంగా చేశాను అనేది చూపిస్తున్నాను చూడండి. ఇదైతే 1 kg వెనిలా కేక్ ఫ్లేవర్ కూడా వెనిలానే అడిగారండి వాళ్ళు. 1 kg వెనిలా ఫ్లేవర్లో కేక్ కావాలని అడిగారు. వెనిలా ఫ్లేవర్ అంటే ఏం లేదండి, మధ్యలో మనం ఎలాంటి క్రష్ యాడ్ చేయము. ఈ స్పాంజ్ కూడా వెనిలా ఎసెన్స్ వేసి చేశానన్నమాట. ఇంకొంచెం మనకి టేస్ట్ వెనిలాది ఎన్హాన్స్ కావడం కోసం నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు విప్పింగ్ క్రీమ్లో కూడా ఒక 2-3 డ్రాప్స్ వెనిలా ఎసెన్స్ యాడ్ చేసామనుకోండి, టేస్ట్ ఇంకా బాగుంటుంది. కొంచెం ఎక్స్ట్రా అంటే ఇందులో క్రష్ లాంటివి ఏమి యాడ్ చేయం కాబట్టి నేను కొద్దిగా వైట్ చాక్లెట్ అయితే యాడ్ చేశానండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కదా. పిల్లల విషయంలో అయితే కాంప్రమైజ్ అయ్యేదే లేదండి. ఎందుకంటే మనం పిల్లల సంతోషం కోసం ఎన్నో చేస్తాము. ఈ విధంగా కేక్ చేసి నేను పిల్లలను మైండ్లో పెట్టుకొని చేస్తాను, పిల్లలు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు అనేది. అందుకని టేస్ట్ విషయంలో మాత్రం ఎలాంటి కాంప్రమైజ్ అయితే కానండి. ఈ విధంగా క్రమ్ కోట్ అయితే ఇచ్చేస్తున్నాను చూడండి. అయితే క్రీమ్ తక్కువలో కావాలి అని అడిగినందుకు నేను జస్ట్ అంటే 2 లేయర్స్ కిందే కట్ చేసుకున్నానండి. అంటే ఒక్కసారి కట్ చేస్తే మనకు 2 లేయర్స్ అయితే వస్తాయి కదా, ఆ 2 లేయర్స్లోనే అప్లై చేశాను. యాక్చువల్గా 3 లేయర్స్కి అయితే మనకు క్రీమ్ ఎక్కువ అయిపోతుంది అనమాట. తర్వాత ఇది కూడా నేను క్రమ్ కోట్ లైట్గా ఇచ్చేసి, ఇది థీమ్ కేక్ కాబట్టి ఇంకా తప్పలేదండి. నేను అక్కడికి చెప్పాను, ఒకవేళ మీరు క్రీమ్ అవాయిడ్ చేయాలి అనుకుంటే మాత్రం ఈ డిజైన్ అంత పర్ఫెక్ట్ కాదు అని. కానీ వాళ్ళు పర్వాలేదండి, మేము క్రీమ్ తీసేసి తింటాము అన్నందుకు ఇందులో కూడా నేను చాలా చాలా తక్కువ క్రీమ్ వాడానండి. చూస్తున్నారు కదా. యాక్చువల్గా అయితే మనం కలర్ చేసిన క్రీమే మొత్తం వేయాలంటే చాలా పడుతుంది. అందుకని నేను వైట్తో లైట్గా ఫినిషింగ్ ఇచ్చేసి ఎల్లో కలర్ క్రీమ్తో పైన కోటింగ్ లాగా వేస్తున్నాను అనమాట. ఇది మొత్తం మనకు వచ్చేసి ఒక 4-5 స్పూన్స్ క్రీమ్లో అయిపోతుంది అనమాట. మొత్తంగా క్రీమ్ మనం క్రమ్ కోట్ వేయకుండా వేసామనుకోండి చాలా పడుతుంది, ప్లస్ క్రీమ్ కూడా ఎక్కువ పడుతుంది అనమాట. ఓకేనా అండి. ఈ ట్రిక్ ఎవరికైనా నచ్చితే ఫాలో అవ్వండి. ఈ విధంగా ఫస్ట్ అయితే నేను అది 2 లేయర్స్ కింద కట్ చేసి షుగర్ సిరప్, క్రీము, వైట్ చాక్లెట్, తర్వాత ఇలా ఎల్లోతో పైన అయితే ఒక లేయర్ లాగా వేసేసాను అనమాట. అర్థమైందా అండి. ఎవరికైనా ఐసింగ్ గురించి కానీ లేకపోతే వేరే బేకింగ్ డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి, నాకు తెలిసిన విధంగా నేను సాల్వ్ చేస్తాను. ఓకేనా. ఇది వచ్చేసి గ్రాస్ నాజిల్ అండి. మనకి గ్రాస్ నాజిల్ వచ్చేసి ఇలా టెడ్డీ బేర్, యానిమల్స్ ఫర్ లాంటి ఎఫెక్ట్ ఇవ్వడానికైతే మనకి గ్రాస్ నాజిల్ బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, నేను గ్రాస్ నాజిల్తో ఆ హెయిర్ ఎట్లా ఇస్తాననేది. ఇప్పుడు ఇది లయన్ ఫేస్ కిందికి మారిపోవడానికి మనకి గ్రాస్ నాజిల్ ఒక్కటేనండి. ఇది లేకుంటే స్టార్ నాజిల్తో అయినా వేయొచ్చు, కాకపోతే ఈ ఫర్ ఎఫెక్ట్ అనేది రాదనమాట. చూడండి, నేను ఒక మిస్టేక్ చేశాను, అదేంటో మీకు అర్థమైందా. కేక్ అనేది సెంటర్లో లేదండి, కొద్దిగా ఒక సైడ్ జరిగినట్టుగా ఉంది. అందుకనే నాకు అక్కడ క్రీమ్ పెట్టడం పాసిబుల్ కాలేదు. తర్వాతకి పైన వచ్చే విధంగా పెట్టాను, అది కూడా ముద్దగా పెట్టాను. గ్రాస్ లాగా అయితే బయటకు వచ్చేస్తుంది అందుకోసమని. అయితే ఈ ఫర్ ఎఫెక్ట్ కూడా మనకు ఇంకొంచెం ఎఫెక్టివ్గా ఉండడం కోసం మధ్యలో ఒక లైన్ అయితే వైట్తో వేసానండి, ఎందుకంటే కొంచెం ఎంబోజ్డ్గా కనపడుతుందని, అంతే. ఈ విధంగా 2 లైన్స్ అయితే నేను బ్రౌన్ కలర్ కలిపిన క్రీమ్తో అయితే ఈ విధంగా 2 లైన్స్ గ్రాస్ నాజిల్తో వేశాను. తర్వాత ఇది యాక్చువల్గా అయితే నేను చూసింది ఫాండెంట్తో ఉందండి, కానీ ఫాండెంట్ అంత హెల్దీ కాదు. హెల్దీ అనలేను కానీ తినలేమండి ఎక్కువ ఫాండెంట్. అందుకోసమని నేను మొత్తం అయితే క్రీమ్తోనే చేశాను. యాక్చువల్గా ఫాండెంట్ కేక్స్ కూడా చేయాలనేది ఒక ఆలోచన ఉంది, దానికోసం ప్రిపరేషన్ కూడా చేసుకుంటున్నాను. అది పర్ఫెక్ట్గా వస్తే మీతో రెసిపీ షేర్ చేసుకుంటానండి. ఈ విధంగా వైట్ క్రీమ్తో, అంటే ఇదేమీ నాజిల్ వేయలేదండి, జస్ట్ ఒక చిన్న కట్ ఇచ్చేసి చేస్తున్నాను అంతే. ఈ విధంగా ముందైతే వైట్ క్రీమ్తో మనకు మౌత్ దగ్గర, తర్వాత ఇవి ఐస్ కోసం కరెక్ట్గా రావడం కోసం అలా నాజిల్తో ఒకసారి మార్కింగ్ పెట్టుకొని తర్వాత ఈ విధంగా క్రీమ్ అయితే అప్లై చేశానండి. తర్వాత దీన్ని
ఫినిషింగ్ ఇవ్వడం కోసము ఇలా ప్లాస్టిక్ షీట్ కానీ ఓహెచ్పి షీట్ కానీ ఇవన్నీ ఏవి లేవనుకుంటే మన ప్లేయింగ్ కార్డ్స్ కానీ, లేదు అంటే మనకు డ్రెస్సులకు ట్యాగ్లు వస్తాయి చూసారా, ఆ ట్యాగ్స్ వాడినా కూడా మనకి ఫినిషింగ్ అయితే నీట్గా వస్తుంది. ఈ విధంగా నేనైతే మొత్తంగా కేక్ని అయితే కంప్లీట్ చేసేసానండి. కేక్ డిజైన్ ఎలా ఉందో ప్లీజ్ కమెంట్ చేసి చెప్పండి, ఓకేనా. ఇంకా ఈ రోజుకైతే ఇదేనండి వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బేకింగ్ వీడియోస్ అంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం డెఫినెట్గా ఫాలో అవ్వండి, ఓకేనా అండి. బాయ్.